స్త్రీ జీవితంలో చాలా ఆనందకరమైన విషయం గర్భం ధరించడం. స్త్రీకి తల్లి అవ్వబోతున్నాను అనే సంఘటన సంతోషాన్ని కలగజేస్తుంది. కొన్నిసార్లు కొంతమంది స్త్రీలలో గర్భం ధరించిన వెంటనే గర్భస్రావం అవ్వడం జరుగుతుంది. అసలు ఈ గర్భస్రావం ఎందుకు అవుతుంది? గర్భస్రావం అవ్వకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీటన్నిటి గురించి మనతో చర్చించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీ కిరణ్ గారు. నమస్తే డాక్టర్ గారు. అసలు గర్భస్రావం అంటే ఏంటి? మామూలుగా గర్భస్రావం అంటే ఇంగ్లీష్ లో మిస్క్యారేజ్ అండ్ అబార్షన్ అంటారు కదా, ఈ రెండు ఒకటేనా లేకపోతే వేరువేరా? కొత్తగా ప్రెగ్నెన్సీ వచ్చిన ప్రతి కపుల్ డాక్టర్ దగ్గరకు వస్తారు. అవును, వాళ్ళందరికీ 9 నెలలు ప్రెగ్నెన్సీ బాగా అయ్యి మంచి బిడ్డను కనాలని అనుకుంటాం, మనం ఆశిస్తాం. అయితే అన్ఫార్చునేట్లీ నేచర్ పర్ఫెక్ట్ కాదండి. 80%లోనే అంత ముందుకు వెళ్తుంది, ఒక 20%లో ప్రాబ్లమ్స్ అవుతాయి. సో 20%లో గర్భస్రావం, మిస్క్యారేజ్, అబార్షన్ అని ఒకటే మాట. గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. చాలా సార్లు తల్లి వైపు నుంచి కానీ ఫ్యామిలీ వైపు నుంచి కానీ తప్పేమీ ఉండదు. ఆ 20% అబార్షన్ అయ్యే వాళ్ళలో ఒక 5-6%లో ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. చాలా శాతంలో న్యాచురల్ గానే మిస్క్యారేజ్ అవుతుంది. అది మనం హ్యూమన్ గా మనం పెద్ద కంట్రోల్ చేయగలిగే విషయం కాదు. ఒక్కొక్కసారి యాక్సెప్ట్ చేయాలి, ఒక్కొక్కసారి ఏంటి ప్రాబ్లం ఉంది అన్నది కనుక్కుని ట్రీట్ చేయగలగాలి. అది సిచ్యువేషన్ బట్టి ఉంటుంది అన్నమాట. అసలు ఒక స్త్రీలో గర్భస్రావం అవుతుంది అనే విషయాన్ని ఎలా గుర్తించవచ్చు డాక్టర్? పీరియడ్ మిస్ అయిన వెంటనే వారం లోపల డాక్టర్ దగ్గరికి చెకప్ కోసం రావాల్సింది. వచ్చిన తర్వాత ఒకటి ఫోలిక్ యాసిడ్, బేబీ గ్రోత్ కి సంబంధించిన వైటమిన్స్ అది స్టార్ట్ చేస్తాము. ఓకే. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉందని కన్ఫర్మ్ చేస్తాం. అది ప్రెగ్నెన్సీకి 7-8 వారాలు, అంటే పీరియడ్ మిస్ అయిన 3-4 వారాలకి మనం స్కాన్ చేసి కన్ఫర్మ్ చేయవచ్చు. స్కానింగ్ లో మనకి ఒక 1 సెంటీమీటర్ బేబీ, వినిపించగలిగే హార్ట్ బీట్ తెలుస్తాయి. సో అది మనకి కన్ఫర్మేషన్ దట్ ప్రెగ్నెన్సీ లైఫ్ బాగుంది, వైబుల్ గా ఉంది. ఈ టైంలో మనకి బేబీ సైజ్ సరిపడా ఎక్స్పెక్ట్ చేసినంత లేకపోయినా, బేబీ ఉండి హార్ట్ బీట్ కనిపించకపోయినా అది మిస్క్యారేజ్ కింద కన్సిడర్ చేయవలసింది. కొంతమందికి మనం స్కాన్ చేసి ఏజ్ వచ్చి లోపలే ప్రాబ్లమ్స్ అంటే పెయిన్, బ్లీడింగ్ అట్లా స్టార్ట్ అవ్వచ్చు. అలాంటి సిచ్యువేషన్ లో కొంచెం అర్లీగా అసెస్ చేయవలసింది. ఆర్ ఇంతకు ముందు మిస్క్యారేజ్ రిపీటెడ్ గా అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు నుంచి వేరే పద్ధతుల ద్వారా, బ్లడ్ టెస్ట్ ద్వారా అది మనం ప్రెగ్నెన్సీ బాగా వెళ్తుందా లేదా అనేది కన్ఫర్మ్ చేయగలుగుతాం, ప్రివెంటివ్ మెజర్స్ చేయగలుగుతాం. గర్భధారణ ఏ దశలో ఉన్నప్పుడు గర్భస్రావం జరగచ్చు? గర్భధారణ బిగినింగ్ నుంచి 24 వారాలు కంప్లీట్ అయ్యే వరకు, అంటే 6 నెలలు కంప్లీట్ అయ్యే వరకు ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా దాన్ని మిస్క్యారేజ్, గర్భస్రావం అని అంటాము. అయితే మొదటి 3 నెలల్లో గర్భస్రావం అయ్యే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే అది బేబీ తయారయ్యే స్టేజ్ కదా, ఆ టైంలో ప్రాబ్లం ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. 13 వారాలు దాటిపోయిన తర్వాత మిస్క్యారేజ్ అయ్యే అవకాశం తగ్గుతుంది. అయితే 13 నుంచి 24 వారాల మధ్యలో అయ్యే గర్భస్రావానికి కారణాలు వేరు. ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి మొదటి 3 నెలలు 13 వారాల వరకు గర్భస్రావం అయ్యే అవకాశానికి కారణాలు వేరు. ఎర్లీ ప్రెగ్నెన్సీలో టెస్ట్ ఎక్కువ ఉంటాయి, స్కాన్స్ కానీ బేబీ స్ట్రక్చర్ అసెస్మెంట్ కానీ ఎక్కువ ఉంటుంది. అది వరీ చేస్తుంది వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు ఇప్పటి నుంచి ఇన్ని చేస్తున్నారు, ఎందుకు అవసరమా అనిపిస్తుంది. అవునవును, కానీ మన బేసిక్ బిగినింగ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీని మనం కరెక్ట్ గా చేసుకుంటే తర్వాత లాస్ట్ మంత్స్ బాగుంటాయి. మనం ఎర్లీ స్టేజెస్ లో బేబీ యాక్చువల్ గా ఫామ్ అయ్యే స్టేజ్ లో సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోతే మనకి ప్రాబ్లమ్స్ తర్వాత బయటపడతాయి. అప్పుడు తెలుసుకుని మనం చేయగలిగేదేమీ లేదు. ప్రెగ్నెన్సీలో మోస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే ప్రివెంటివ్, ఆర్ ప్రాబ్లం వస్తుందేమో అని యాంటిసిపేట్ చేసి రాకుండా ఏమి చేయగలమని చూసేదే ట్రీట్మెంట్. అంటే ఐరన్ టాబ్లెట్స్ ఇస్తాం ప్రెగ్నెన్సీ. ఎందుకు? మదర్ కి ఎనీమియా, ఐరన్ రక్తం తక్కువ అయ్యే ప్రాబ్లం వస్తుందేమో, రాకూడదని ఇస్తాం.
ప్రాబ్లం అయిన తర్వాత మనం ట్రీట్మెంట్ ఇవ్వడం వేరు. చాలా విషయాలు ప్రివెంటివ్ గా ఉండాలి. ఓకే, అలాగే బేబీ బాగున్నారా లేదా, మదర్ హెల్త్ బాగుందా లేదా, రైట్ సర్కమ్స్టెన్స్ లో కన్సీవ్ అయ్యారా, యూట్రస్ సంబంధించి ఓవరీకి సంబంధించి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దాని ఎలానే మిస్క్యారేజ్ అయ్యి రిస్క్ ఉందా, ఇవన్నీ ఎర్లీ ప్రెగ్నెన్సీలో కపుల్ ఫస్ట్ వచ్చినప్పుడే నేను అసెస్ చేసుకుంటాం. నాకు ఇంకొక డౌట్ కూడా ఏంటంటే, అంటే వన్స్ ప్రెగ్నెంట్ అని చెప్పి తెలిసిన తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు, నువ్వేం పని చేయొద్దు, ఎక్కువ పని చేస్తే గనక గర్భస్రావం జరిగిపోతుంది అని. అసలు అది ఎంత మటుకు కరెక్ట్ అంటారు? ఇది కొంతవరకే కరెక్ట్ అండి. అంటే బెడ్ రిడన్ అయిపోయి ఏమీ పని చేయకుండా ఉండడం మనిషిని అన్హెల్దీ చేస్తుంది తప్ప హెల్దీ చేయదు. కరెక్ట్ పద్ధతి ఏంటంటే అలవాటైన పని మానవనవసరం లేదు, కానీ ఎక్సెసివ్ వర్క్ చేయవద్దంట. ఎక్సెసివ్ స్ట్రెస్ వద్దు. ట్రావెల్ అది ఏదైనా ప్లాన్స్ ఉంటే కొంచెం లిమిట్ చేసుకోవడం మంచిది. రోజు అలవాటైన పని తన ఇంట్లో తన పని చేసుకోవడంలో ప్రాబ్లం ఏమీ ఉండదు. అసలు గర్భస్రావం అనేది కేవలం స్త్రీ మూలానే అవుతుందా, లేకపోతే మగవారి వల్ల కూడా స్త్రీలకి గర్భస్రావం జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మన ఎంబ్రియో తయారైన ఫీటస్ క్వాలిటీ బాగుంటే అది బ్రతకగలదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సీడ్ ప్లాంట్ చేస్తున్నామండి, మొక్క రావాలని. సీడ్ బాగుంటేనే కదా మొక్క బాగా వస్తుంది. అలాగే మంచి ఎంబ్రియో తయారవ్వాలంటే సెమెన్ క్వాలిటీ బాగుండాలి, ఎగ్ క్వాలిటీ కూడా బాగుండాలి. సో ఈ క్వాలిటీ పేరెంట్స్ యొక్క హెల్త్ డిటర్మైన్ చేస్తుంది. ఇప్పుడు ఫాదర్ స్మోకర్ అనుకోండి, ఆల్కహాలిక్ ఆర్ హెవీ ఇన్ వెయిట్, డయాబెటీస్ ఉంది, ఆర్ ట్యూబర్క్లోసిస్, అన్హెల్దీగా ఉన్నారు, వాళ్ళ సెమెన్ క్వాలిటీ కూడా బాగుండదు. కానీ మెన్ హెల్త్ తో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటేనండి, వాళ్ళ సెమెన్ క్వాలిటీ బాగోపోతే చాలా సార్లు ప్రెగ్నెన్సీయే రాదు. ఓకే, అదే సేఫ్ గార్డ్. ఓకే, కానీ ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చి ఎంబ్రియో మంచి క్వాలిటీ ఉండకపోవచ్చు. సో కన్సీవ్ చేయడానికి ప్లాన్ చేసే ముందు మదర్ హెల్త్ తప్పకుండా బాగుండాలి, అది కంపల్సరీ. ఫాదర్ హెల్త్ కూడా బాగుంటేనే అంత హోల్ సిచ్యువేషన్ బాగుంటుంది. డాక్టర్ గారు, ఒక స్త్రీలో గర్భస్రావం అయ్యే ముందు ఏమైనా లక్షణాలు కనబడతాయా, లేకపోతే అసలు లక్షణాలు ఏవి కనబడకుండానే గర్భస్రావం అయిపోతుందా? రెండు విధాలుగానే ఉండొచ్చండి. కామన్ గా బ్లీడింగ్, కడుపులో నొప్పి రావడం, ఇవి సిమ్టమ్స్. ఓకే, అయితే ప్రతి బ్లీడింగ్ మిస్క్యారేజ్ అయిపోయిందని మనం అనుకోకూడదు. ఒక్కొక్కసారి హెల్దీ ప్రెగ్నెన్సీస్ లో కూడా కొంచెం స్పాటింగ్ అట్లా ఉండవచ్చు. సో ఏదైనా బ్లీడింగ్ కానీ ఎక్కువ పెయిన్, కొంచెం పీరియడ్ క్రాంప్స్ లాగా పెయిన్ వచ్చిందంటే ఒకసారి మీ డాక్టర్ గారి దగ్గర వెళ్ళి కనిపించడం చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు ప్రాబ్లం ఏంటంటేనండి, ప్రెగ్నెన్సీ రాగానే ఏంటంటే ఆడవాళ్ళు చాలా టెన్స్డ్ గా ఉంటారు, ప్రతి చిన్న నొప్పికి భయపడుతుంటారు. దాని మూలాన ఎక్కువ సార్లు డాక్టర్ దగ్గర పరిగెట్టడం, స్ట్రెస్ అవుట్ అయిపోవడం చాలా కామన్. అయితే ప్రెగ్నెన్సీ రాగానే యూట్రస్ ఎక్స్పాండ్ అవుతుంది కదా, కొంచెం సైజ్ పెరుగుతుంది కదా, దాని మూలాన కొంచెం హెవీనెస్ అనిపించడం, కొంచెం లోవర్ టమ్మీలో అన్కంఫర్టబుల్ గా ఉండడము, అవన్నీ కామన్. చాలా సార్లు ఏంటంటే వాళ్ళు వామిటింగ్ సెన్సేషన్ ఉందని సరిగా తినకపోవడం, నీళ్ళు అది సరిగా తాగకపోవడం, దాని వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్ రావచ్చు, లేకపోతే మోషన్ కష్టం రావచ్చు. ఇవన్నీ కూడా కడుపులో నొప్పి కారణాలు అవుతాయి అన్నమాట. సో వీటిలన్నిటి గురించి కొంచెం కేర్ తీసుకుంటే మనకి ఫాల్స్ అలార్మ్స్ తగ్గుతాయి. అంటే రోజు ఏదో ఒక పెయిన్ రావడం, దానికేమో మిస్క్యారేజ్ ఏమో అని భయపడడం, ఇట్లా భయపడడం మానేస్తాం. సో హెల్దీగా తినడం, నీళ్లు సరిగా తాగడం, కొంచెం చిన్న రోజు చేసుకునే పని కంటిన్యూ చేయడం, కొత్తగా ఎక్సర్సైజ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. రోజు చేసుకునే పని అలవాటుగా చేసుకోవడం, రిలాక్స్డ్ గా ఉండడం, మనసుకి ఆహ్లాదమైన పని చేసుకోవడం, ఇవన్నీ యూస్ఫుల్. చాలా సార్లు బేబీ గ్రోత్ కానీ హార్ట్ బీట్ కానీ సడన్ గా ఆగిపోవడము, అది కొన్ని వారాల వరకు తెలియకపోవడం కూడా ఉండవచ్చు. అయితే దాని మూలాన చాలా పాపులర్ మిస్కన్సెప్షన్ తప్పు నమ్మకం ఏంటంటే మనుషుల్లో మిస్క్యారేజ్ అయ్యి లక్షణాలు తెలియకపోతే మదర్ కి ఏదైనా హెల్త్ ప్రాబ్లం, పాయిజన్ అయిపోతుంది, అది ఇది అని భయాలు ఉంటాయి. అది నిజం కాదు. ఈ బేబీ డెత్ అయ్యి లోపల ఉండిపోయి మదర్ కి ప్రాబ్లం అయ్యేది లేట్ ప్రెగ్నెన్సీ అయితే కనుక ప్రాబ్లమ్స్ రావచ్చు కొన్ని పరిస్థితుల్లో. కానీ ఈ ఎర్లీ 3 months మిస్క్యారేజ్ లో ఏంటంటే అంత డ్యామేజ్ కాజ్ చేసే
అవకాశం లేదు, మదర్ కి హర్ట్ చేసే అవకాశం తక్కువ. ఓకే, కొన్నిసార్లు లోపల హార్ట్ బీట్ ఆగిపోయి లక్షణాలు తెలిసి లోపల టైం పడుతుంది. సో దీంతో ప్రాబ్లం ఒకటి ఏంటంటే, వాళ్ళకి చాలా కాలం ఆ హోప్ తో, నా ప్రెగ్నెన్సీ బాగుంది అన్న హోప్ తో ఉంటారు. సడన్ గా మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేయడం కోసమో ఏ కారణం చేతనో స్కాన్ చేసినప్పుడు హార్ట్ బీట్ కనిపించకపోతే ఏంటంటే అది యాక్సెప్ట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి. అదేంటి, నాకేమి నొప్పి లేదు, బ్లీడింగ్ లేదు, డాక్టర్ ఏమో స్కాన్ లో చూసి బాగాలేదంటున్నారు, వీళ్ళకి ఏమైనా తెలుసా తెలియదా, ఈ యాక్సెప్టెన్స్ ప్రాబ్లం ఉంటుంది. అయితే ఒకటి, మేము స్కాన్ చేసినప్పుడు స్క్రీన్ చూపించడము, హార్ట్ బీట్ కనిపించకపోవడం చూపించడం, గ్రోత్ సరిపడా లేదని, అంటే మనం ఇప్పుడు 8 వారాలు ఎక్స్పెక్ట్ చేస్తుంటే అక్కడ 6 వారాల సైజే ఉండడం, అయితే 10 వారాలు ఉండవలసింది అంత గ్రోత్ లేకపోవడం, హార్ట్ బీట్ మనకి వినిపిస్తుంది. ఇది అంటే ఈ డయాగ్నోసిస్ కష్టమైనది కాదు. మనకి అక్కడ ఒక ప్రెగ్నెన్సీ గర్భసంచిలో ఒక ప్రెగ్నెన్సీ సాక్, ఒక చిన్న 1 సెంటీమీటర్ టు 2 సెంటీమీటర్ సైజ్ బేబీ, వినిపించగలిగే హార్ట్ బీట్ ఉంటాయి. సో అక్కడ హార్ట్ బీట్ లేకపోతే నాట్ అలైవ్ అన్నట్టే. కరెక్ట్. ఓకే, కానీ చాలా సార్లు ఏం చేస్తామంటే మేము టైం ఇస్తాం వాళ్ళకి యాక్సెప్ట్ చేసుకోవడానికి. ఇంకొక వారం ఆగి రండి, మళ్ళీ చూద్దాము. ఓకే, సో ఈ లోపల మీకు సింటమ్స్ ఉంటే అప్పటికప్పుడే రండి, ఏం పర్వాలేదు. సో ఆ టైం ఇవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్. స్త్రీలలో గర్భస్రావం అవ్వడానికి గల కారణాలు ఏంటి డాక్టర్ గారు? బేబీ తయారీలో మిలియన్స్ ఆఫ్ థింగ్స్ రైట్ గా వెళ్ళాలండి. లక్కీగా 80% ఆఫ్ ద టైం మిలియన్స్ ఆఫ్ థింగ్స్ రైట్ గానే వెళ్తాయి. కానీ 20% ఏదో తేడా వస్తుంది, ప్రెగ్నెన్సీ ముందుకు వెళ్ళదు. ఒకటి, మదర్ వైపు నుంచి చూస్తే ఆమె హెల్త్ బాగలేని టైంలో అనుకోకుండా ప్రెగ్నెన్సీ వస్తే, అంటే థైరాయిడ్ అని కంట్రోల్డ్ గా ఉండడం కానీ, బ్లడ్ షుగర్ హైగా ఉండడం కానీ, ఏదైనా ఫీవర్ ఆర్ ఇన్ఫెక్షన్ ఉన్న టైంలో కన్సీవ్ అవడం కానీ, ఆమె లైఫ్ స్టైల్ ఇష్యూస్ అంటే వర్క్ వైజ్ కానీ, ఇల్లు వైజ్ కానీ, మెంటల్ గా ఫిజికల్ గా స్ట్రెస్ ఆమెకి ఏదైనా ఉన్నా, అంటే మనం సైకలాజికల్ ఆస్పెక్ట్స్ కూడా మర్చిపోకూడదు. సో ఇలాంటి ఏ పరిస్థితిలోనైనా ప్రెగ్నెన్సీ సరిగా ముందుకు వెళ్ళకపోవచ్చు. ఓకే, హస్బెండ్ హెల్త్ వైజ్ షుగర్ ఉన్నా, థైరాయిడ్ ఇష్యూస్ మేల్స్కున్నా, ఓకే, స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ కూడా మనకి కంట్రిబ్యూట్ చేస్తాయి హెల్త్ కి. ఇంకొకటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాము, చాలా తక్కువ మంది వాళ్ళ వెయిట్ విషయంలో కేర్ తీసుకోరు. ఈ ప్రాసెస్ లో ప్రెగ్నెన్సీకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా డిలే చేసుకోవడం, బాగా లేట్ ఏజ్ లో 35 అండ్ లేటర్ కన్సీవ్ అవడానికి ప్లాన్ చేసుకోవడం, అప్పుడు ప్రెగ్నెన్సీ రావడం కూడా మిస్క్యారేజ్ అవకాశాన్ని పెంచుతుంది. అసలు గర్భస్రావం అయ్యాక స్త్రీలలో మానసికంగా గానీ శారీరకంగా ఎటువంటి సమస్యలు వస్తాయి? వాళ్ళు టెస్ట్, యూరిన్ ఇంట్లో టెస్ట్ చేసుకుని 2 లైన్లు చూడగానే ఆ కపుల్ కి చాలా హ్యాపీనెస్, హోప్ మొదలవుతుంది. సో ఎవ్వరూ ప్రాబ్లం అవుతుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ముందుకెళ్ళరు, ఎందుకంటే ప్రెగ్నెన్సీ అన్నది చాలా హ్యాపీ సిచ్యువేషన్. అసలు 1% కూడా ప్రాబ్లం ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు. ప్రాబ్లం తెలిసిన తర్వాత మదర్ చాలా డిప్రెస్ అవ్వడం, అది ఒక్కరోజే అయినా వారం రోజులైనా ఆ బిడ్డ మీద హోప్స్ పెట్టుకోవడం, అది నిజంగా తన బిడ్డ ప్రాణం పోయినట్టే ఫీల్ అవ్వడం అన్నది కామన్, తప్పులేదు. సో ఇలాంటి ప్లస్ ఏంటంటేనండి, ప్రెగ్నెన్సీ అన్న తర్వాత బాడీలో చాలా హార్మోన్ చేంజెస్ ఉంటాయి. మిస్క్యారేజ్ అవ్వగానే హార్మోన్స్ కూడా హెల్ప్ చేయవు. మన మూడ్ ప్రాబ్లమ్స్ చాలా వర్సన్ అయిపోతాయి. అంటే డిప్రెషన్ కానీ, ఆ ఏడుపు కానీ, అన్హ్యాపీనెస్ కానీ హార్మోన్స్ మూలాన ఇంకా వర్స్ అవుతుంది అనమాట. సో అలాంటప్పుడు వాళ్ళకి చాలా సపోర్ట్ అవసరం. కాకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ లో డాక్టర్ వైపు నుంచి సపోర్ట్, ఫ్యామిలీ వైపు నుంచి సపోర్ట్, తల్లికి తండ్రికి ఇద్దరికి ఇంపార్టెంట్. ఇంకొకటి, వాళ్ళు ప్రాబ్లం ఉన్నప్పుడు, ప్రాబ్లం ఉండొచ్చు, నాకు డిప్రెషన్ లాంటి ప్రాబ్లం రావచ్చు అన్నది ఐడెంటిఫై చేసుకోగలిగితే సైకియాట్రీ సపోర్ట్ తీసుకోవడంలో తప్పు లేదు. మనకి శారీరకమైన ప్రాబ్లమ్స్ కి డాక్టర్ హెల్ప్ ఎలా అవసరమో, మానసికంగా ప్రాబ్లమ్స్ కూడా డాక్టర్ హెల్ప్ తీసుకోవడంలో తప్పు లేదు. అన్ని మనమే కరెక్ట్ చేసుకోగలం అనుకోవడం కరెక్ట్ కాదు. డాక్టర్ గారు, గర్భస్రావానికి ఇచ్చే చికిత్స విధానం ఏంటి? అలాగే గర్భస్రావం తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గర్భస్రావం అయిన తర్వాత చాలా సార్లు కపుల్ బ్లీడింగ్ తో కానీ,
పెయిన్తో కానీ వస్తారు. బాగా ఎర్లీగా అయితే అంటే 6 వారాలు అట్లా అయితే చాలాసార్లు న్యాచురల్గానే వాళ్ళ పీరియడ్ లాగా బ్లీడింగ్ వచ్చేస్తుంది. సో ఆ శాక్ అంతా బయటకు వచ్చేసిందా లేదా రీచెక్ చేసుకోవడం, స్కాన్లో కన్ఫర్మ్ చేయడం సరిపోతుంది. కానీ చాలా సార్లు అది న్యాచురల్ గా కంప్లీట్ అవ్వకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ కానీ సర్జికల్ ట్రీట్మెంట్ కానీ చాయిస్ ఆఫర్ చేస్తాము. చాలాసార్లు మెడికల్ ట్రీట్మెంట్ న్యాచురల్ మెథడ్. వాళ్ళకి ఎర్లీ ప్రెగ్నెన్సీ అయితే టాబ్లెట్స్ ఉంటాయి. అవి ఏంటంటే యూట్రస్ కంట్రాక్ట్ అయ్యి శాక్ని బయటకి పంపించడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. యూజువల్ గా ఇదేంటంటే టాబ్లెట్స్ ద్వారా కొంతమంది కంప్లీట్ గా బయటకి రాకుండా ఏదైనా మిగిలిపోతే మనం అలాంటి సిచ్యువేషన్స్ లో సర్జికల్ యూజ్ చేస్తాం తప్పకుండా. కొంతమంది ఏ కారణం చేతనైనా మాకు మెడికల్ మెథడ్ వద్దనుకున్న వాళ్ళలో కూడా డైరెక్ట్ సర్జికల్ యూజ్ చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు తల్లి హెల్త్ బాగుందా లేదా చూసుకోవడం, తండ్రి హెల్త్ బాగుందా లేదా చూసుకోవడం, మదర్ వైపు నుంచి ఆమె హెల్త్ ఇష్యూస్ కాకుండా గర్భసంచిలో ఒక్కొక్కసారి షేప్ తేడాలు అవి ఉంటాయి, అలాంటివి ఏమైనా ఉన్నాయా మనం అసెస్ చేసుకోవడం. ఈ కారణాలు ఏంటంటే మోర్ దాన్ 3 times రిపీటెడ్ గా అబార్షన్ అవుతున్న వాళ్ళలోనే ఈ రేర్ కారణాలను చెక్ చేస్తాం అన్నమాట. అదేంటంటే ఒక్కొక్కసారి మదర్ లో సెల్స్ ఉండొచ్చు ప్రెగ్నెన్సీకి అగేన్స్ట్ గా, దానికి సంబంధించి టెస్ట్లు ఉన్నాయి. ఆ టెస్ట్ పాజిటివ్ వస్తే ట్రీట్మెంట్ మెథడాలజీ ఉంది. సో రిపీటెడ్ గా మిస్క్యారేజ్ అయిన వాళ్ళకి టెస్ట్ చేసుకుని, ప్రెగ్నెన్సీ రాకముందే టెస్ట్ చేసుకుని, ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తే ప్లాన్ చేసుకుని, బేబీ అండ్ హార్ట్ బీట్ కనిపించగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మనం ప్రాబ్లం ప్రివెంట్ చేయొచ్చు. ఈ పరిస్థితిలో రిపీటెడ్ గా 2-3 సార్లు గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది. అలా అయినప్పుడు కొన్ని రేర్ ప్రాబ్లమ్స్ కోసం మనం చెక్ చేసుకోవాలి. ఒకటి యాప్లా సిండ్రోమ్ అంటాము, అంటే తల్లి బాడీలో ప్రెగ్నెన్సీకి అగేన్స్ట్ గా సెల్స్ ఉండవచ్చు. అది మనం ప్రెగ్నెన్సీ రాకముందే టెస్ట్ చేసుకుని ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ కన్సీవ్ అవ్వగానే స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ టెస్ట్లు ప్రెగ్నెన్సీ రాకముందే చేసుకోవడం కంపల్సరీ, ఎందుకంటే కన్సీవ్ అవుతూనే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయవలసి ఉన్నది. అప్పుడు టెస్ట్ చేసుకోవడం మొదలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో మీరు ప్రాబ్లం ఉన్నప్పుడు కన్సీవ్ అవడానికి ప్లాన్ చేయకముందే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అవసరం. ఫోలిక్ యాసిడ్ అన్న వైటమిన్ 3 months ముందు నుంచి వేసుకోవడం అవసరం. ఇంకొకటి రిపీటెడ్ మిస్క్యారేజెస్ కారణం తల్లిలో కానీ తండ్రిలో కానీ క్రోమోజోమల్ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు అవి పేరెంట్స్ లో బయటపడకపోవచ్చు, చైల్డ్ లో బయటపడచ్చు. అలాంటప్పుడు క్రోమోజోమల్ టెస్ట్ చేసుకుంటాము. అలా కొన్ని రేర్ కారణాల కోసం చెక్ చేసుకుని థ్రాంబోఫీలియా ప్రొఫైల్ అనేది చేయిస్తాము. అంటే తల్లికి బాడీలో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఎక్కువ ఉంది, కన్సీవ్ అవ్వగానే ప్రెగ్నెన్సీలో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయితే కనుక ప్రాబ్లం ఉండవచ్చు. వీటిలన్నిటికీ టెస్ట్లు ఉన్నాయి. కాకపోతే ఇది ఒక మిస్క్యారేజ్కి అయితే కారణం అవ్వదు. ఒకవేళ రిపీటెడ్ గా మిస్క్యారేజెస్ అయితే కనుక ఈ రేర్ కారణాలు వెతుక్కుని ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము. సో 60% కండిషన్స్ లో మనకు కారణం తెలుస్తుంది. మనం యాక్సెప్ట్ చేయవలసింది ఏంటంటే హ్యూమన్ గా మనం 40% వాటిలో కారణాలు వెతకలేకపోతాము. అలాంటప్పుడు సపోర్టివ్ కేర్ ఇంపార్టెంట్ ఉంటుంది. గర్భం ధరించిన 24 వారాలలోపు ఎప్పుడైనా గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. గర్భస్రావం లక్షణాలు అధిక రక్తస్రావం, పొత్తి కడుపులో నొప్పి, కొన్నిసార్లు ఏ లక్షణాలు కనిపించకుండానే గర్భస్రావం అవ్వచ్చు. క్రోమోజోమ్ల సమస్యల వల్ల పిండంలో పెరుగుదల సరిగ్గా లేకపోవడం వంటి కారణాలు కూడా కొన్నిసార్లు గర్భస్రావానికి కారణమవుతాయి. తల్లి వైపు సమస్యలు కూడా గర్భస్రావానికి కారణమవుతాయి. అనగా తల్లి వయసు 35 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండటం, అధిక బరువు, హార్మోన్ల అసమతుల్యత. తండ్రి వైపు సమస్యలు కూడా గర్భస్రావానికి కారణమవుతాయి. అనగా తండ్రికి ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉండటం, థైరాయిడ్ మరియు షుగర్ వ్యాధి సమస్యలు ఉండటం. గర్భస్రావానికి నివారణ చర్యలు: గర్భధారణకు ప్రణాళిక వేసుకోవడం, అలాగే ప్రెగ్నెన్సీకి ముందు ఆరోగ్యం సరిగ్గా ఉందో లేదో చూసుకోవడం. గర్భం ధరించిన 3 నెలల నుంచి ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకోవడం మంచిది.
అసలు గర్భస్రావం అంటే ఏంటి, గర్భస్రావం కాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలు ఏంటి, గర్భస్రావం అయ్యాక తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, చికిత్సా విధానం గురించి డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు కదా. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో మరో ముఖ్యమైన అంశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.